హాయ్ ఫ్రెండ్స్, ఇదే టాయ్ ట్రైన్ అనమాట. సో ఇది మనకి విశాఖపట్నంలో కైలాసగిరిలో అయితే మనకి ఈ టాయ్ ట్రైన్ అనేది టూరిస్టులకి ఉపయోగపడేలాగా అయితే సెట్ చేశారు. ఈ టాయ్ ట్రైన్ ఎక్కితే మనకి దాదాపుగా కైలాసగిరి మొత్తం అయితే చూడొచ్చు. సో చూడండి, మొత్తం ట్రైన్ లాగే ఉంది, బట్ కాకపోతే సిట్టింగ్ సేమ్ మనకి బస్ లాగే ఉంటుంది. సో ఇది లోపల వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది. టాయ్ ట్రైన్లో మనకి ఫ్యాన్స్, లైట్స్ అన్నీ అవైలబిలిటీ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. సో చూడండి, సో మనకి ఇక్కడ నుంచి బీచ్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఎంత గ్రీనరీగా అయితే ఉందో చూడండి. సో బంగాళాఖాతం అయితే కనిపిస్తుంది. సో యాక్చువల్గా నేను విండో సైడ్ అయితే కూర్చున్నాను. సో ఎందుకంటే క్యాప్చర్ చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి. సో ఇది చూడండి ఎంత గ్రీనరీగా అయితే ఉందో. సో ఇది దాదాపుగా మొత్తం చూడండి, ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. దాదాపుగా 20 మినిట్స్ గ్యాప్ అయితే తీసుకుంటుంది. ఈ మొత్తం చుట్టి రావడానికి 20 మినిట్స్ టైం అయితే తీసుకుంటున్నారు. సో చాలా స్లోగా అయితే వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా మనం అన్నీ చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ టాయ్ ట్రైన్లో దాదాపుగా విశాఖపట్నము చివరి దాకా అయితే కనిపిస్తుంది కొండ మీద నుంచి. సో చూడండి, చాలా చిన్నదిగా వెళ్తుంది. నేచర్ అయితే అసలు ఇచ్చి పడేసింది, చాలా బ్యూటిఫుల్గా. చాలా అయితే ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా అయితే ఫ్యామిలీతో, పిల్లలతో చాలా అయితే ఆహ్లాదకరంగా ఉంటుంది. తప్పకుండా విశాఖపట్నం విజిట్ చేసినప్పుడు కైలాసగిరి తప్పకుండా ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే తప్పకుండా సందర్శించండి. చూడండి, లొకేషన్ అయితే అదిరిపోయింది. వ్యూ చాలా కష్టపడి అయితే తీశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. సో చూడండి, రకరకాల చెట్లతో చాలా యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే ఇక్కడ దీన్ని సెట్ చేయడం జరిగింది. ఇది మొత్తం కొండ మీదనే రౌండ్ షేప్లో అయితే వేశారు. ఇక్కడ లొకేషన్ స్పాట్స్ అయితే చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి. చాలా హ్యాపీగా అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఫ్యామిలీ అయితేనేం, కపుల్స్ అయితేనేం చాలా అయితే యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో నేచర్తో అయితే బాగా కలిసిపోయే విధంగా అయితే ఉంటుంది. వ్యూ పాయింట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎటు చూసినా కొండలే ఉంటాయి, మధ్యలో సిటీ కనపడుతుంది. సో దాదాపుగా ఎటు సైడ్ చూసినా టూరిస్టులు అయితే ఖచ్చితంగా అయితే కనిపిస్తుంటారు. చూడండి, సిటీ కనపడుతుంది అక్కడ, మధ్యలో కొండ, రకరకాల చెట్లు. సో ఇది కూడా ఒక వ్యూ పాయింట్. రకరకాల చెట్లు, పూలు అయితే బాగా ఉన్నాయి. సో ఇంకా కపుల్స్కి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు మించి మంచి స్పాట్ అయితే దొరకదు. సో సిటీ చూడండి, ఇక్కడ నుంచి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. సో ఈవినింగ్ టైం అవ్వడం వల్ల కొంచెం ఫాగ్, లైట్గా అయితే ఫాగ్ లాగా కనిపిస్తుంది. రకరకాల పూల తోటలు, చెట్లు అయితే ఉన్నాయి. సో చూడండి,
చాలా స్లోగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క మూమెంటు క్యాప్చర్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా అయితే బాగా చేస్తున్నారు. సో దాదాపుగా మనకైతే ఎక్కడో ఫారెస్ట్లో అయితే వెళ్తున్నట్టయితే కొంచెం ఆ విధంగానే ఫారెస్ట్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు అయితే ఇక్కడ పెట్టారన్నమాట, స్టాచ్యూస్ లాగా పెట్టారు. చూడండి, ఒక గార్డెన్ లాగా ఉంది. సో ఇవైతే స్టాచ్యూ అయితే పెట్టారు. సో అక్కడక్కడ కొన్ని స్పాట్లలో స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. ఈ టాయ్ ట్రైన్ అయితే చాలా నెమ్మదిగా అయితే వెళ్ళడం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రశాంతంగా పైన అన్ని ప్రదేశాలు అయితే చూడొచ్చు. చాలా చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ స్టాచ్యూ. మేబీ రిలేషన్షిప్కి సింబాలిక్గా అయితే చెప్పవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది. సో లోపల ఎలా ఉంటుందో చూడండి, చూపిస్తున్నాను. చాలా స్లోగా అయితే వెళ్తుంది. క్లియర్గా మనకి విండోస్ ఉంటాయి. ఈజీగా వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి అయితే అందుబాటులో అయితే ఉంటుంది. సో ఇందులో దాదాపుగా ఒక 3 నుంచి 4 బోగీల వరకు అయితే ఉంటాయి. అన్ని చెట్లు అయితే మనకి రోడ్డుకి దగ్గరగా అయితే ఉంటాయి. సో టచ్ చేస్తూ కూడా వెళ్తూ ఉండొచ్చు. సో నేచర్ అయితే సూపర్ అయితే ఉంది. చెట్లు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సో మనకి దాదాపుగా ఇక్కడ నుంచి వ్యూస్ అనేవి, వ్యూ పాయింట్స్ చాలా చూడచక్కగా ఉంటాయి. మీరు ఇక్కడ రకరకాల చెట్లని అయితే చూడొచ్చు. చెట్లు, పూలు రకరకాలుగా ఉంటాయి. సో మీకు అక్కడక్కడ కొన్ని టర్నింగ్స్ వచ్చినప్పుడు మీకు వ్యూ అనేది చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఈవినింగ్ టైం కావడం వల్ల స్కై అన్నమాట. సో సన్సెట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూడండి, చాలా సో చూడండి, అదిరిపోయింది అసలు సన్సెట్. యాక్చువల్గా దీన్ని మనము విజిట్ అయితే చేయొచ్చు, బట్ తిరగడానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఈ టాయ్ ట్రైన్ అనేది అందరికీ చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. సో మనము దీంట్లో జర్నీ చేసినా కూడా దాదాపుగా అన్నీ కవర్ అయితే చేయొచ్చు. సో కాకపోతే ఇది మధ్యలో ఎక్కడ ఆగడం అనేది ఉండదు. సో కంటిన్యూగా అలా వెళ్తూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే విశాఖపట్నం సిటీ అయితే కనిపిస్తుంది. సో చూడండి, ఈవినింగ్ అవుతుండడం వల్ల మీకు లైట్స్ అనేది అన్నీ కైలాసగిరి దగ్గర నుంచి పైనుంచి కనిపిస్తుంది. సో సిటీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో చూడండి, సిటీ వ్యూ అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి.
సో మనకి ఇక్కడ నుంచి సముద్రం అన్నీ దాదాపుగా అన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే కైలాసగిరి మనకి ఎత్తులో ఉండడం వల్ల దాదాపుగా సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో జూమ్ చేసా చూడండి, బిల్డింగ్స్ అనేవి ఈవినింగ్ ఫాగ్ వల్ల కొంచెం ఆల్మోస్ట్ కనబడుతున్నాయి మంచిగానే. ఈ కైలాసగిరి కొండ అయితే చాలా చాలా చక్కగా అయితే ఉంది. సో చాలా ఫేమస్, విశాఖపట్నంలోనే తప్పకుండా చూడాల్సిన ప్లేసు. సో ఇది టూరిస్ట్ ప్లేసుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఇది సిటీ వ్యూ అండ్ మనకి సముద్రం కూడా కనిపిస్తుంది. సో దాదాపుగా ఇక్కడికి అక్కడ అలలు కూడా అయితే చక్కగా కనిపిస్తున్నాయి. సో సిటీ సైడ్ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మ్యాక్సిమం సిటీ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో చాలా అంటే చాలా క్లియర్గా అయితే వచ్చింది. సో అనుకున్న విధంగానే క్యాప్చర్ చేయడానికి వీలుగా అయితే వచ్చింది. సో చూడండి, సముద్రం, సిటీ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే మనకి విశాఖపట్నం కనపడుతుంది. తప్పకుండా ఫ్యామిలీతో వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఒక 20 minutes ఏదో ఒక తెలియని అనుభూతి అయితే పొందుతారు. ఇంకా ఇక్కడ కైలాసగిరిలో చూడాల్సినవి ఉన్నాయి. శ్రీ పార్వతీ పరమేశ్వర విగ్రహాలు అయితే చాలా ప్రసిద్ధిగా ఫేమస్గా అయితే చెప్తారు. తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ టాయ్ ట్రైన్ అనేది చిన్నపిల్లలకి చాలా సరదాగా అయితే ఉంటుంది. సో నార్మల్గా ఒక ట్రైన్ జర్నీ చేసిన విధంగానే ఒక అనుభూతిని అయితే తెస్తుంది. సో ఈ చెట్ల మధ్యలో ఒక సిటీ, దాని పక్కన ఆనుకుని ఉన్న సముద్రం చాలా అంటే చాలా ఒక గొప్ప అనుభూతిని అయితే తప్పకుండా ఇస్తాయి. సో ఇవి ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని యొక్క గొప్పతనం, అనుభూతి అనేది అయితే తెలుస్తుంది. సో ఒకసారి చూడండి లోపల నుంచి మనకి సిటీ వ్యూ అనేది. సో ఫ్రంట్ నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇది మనకి అక్కడ కైలాసగిరి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో మనకి కింద సిటీ నుంచి చూస్తే మనకి క్లియర్గా ఇక్కడ అయితే కైలాసగిరి అని చెప్పి ఈ వర్డ్స్లో రాసి ఉంటారు. సో అదే ఇక్కడ ఫ్రేమ్ లాగా అయితే పెట్టారనమాట. యా, ఇది నేమ్ అనమాట, కైలాసగిరి అని. సో మనకి కింద నుంచి చూస్తే క్లియర్గా అయితే కనిపిస్తుంది. వైట్ కలర్ పెయింట్తో అయితే ఇక్కడ రాసి ఉంటారు. చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉంది. చూడండి రకరకాల చెట్లు.
సిటీ అందాలు అయితే క్లియర్గా మనము ఈ కైలాసగిరి మీద నుంచి అయితే చూడొచ్చు. రకరకాల వెలుతురులతో సిటీ అనేది చాలా చూడచక్కగా అయితే ఉంటుంది. సో మనము ఆల్మోస్ట్ మన టాయ్ ట్రైన్ జర్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో మనకి ఇక్కడ రోప్ వే అది కూడా ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో మనం కింద నుంచి వచ్చినప్పుడు ఇక్కడ రోప్ వే అనేది మనకి దేని సాయంతో రోప్ వే అనేది రన్ అవుతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో దీనికి రోప్ వే అనేది దగ్గరగా ఉంటుంది. కైలాసగిరికి మీరు రావడానికి రోడ్డు మార్గం లేదా మెట్ల మార్గం ద్వారా లేదంటే రోప్ వే నుంచి అయితే రావచ్చు ఈజీగా. సో రోప్ వేకి మనకి అప్ అండ్ డౌన్ 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అది మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరే మనము అప్ అండ్ డౌన్కి ఒకేసారి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది చూడండి రోప్ వే. ఇది రోప్ వే ఎండ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, రోప్ వే అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. ఇక్కడ నుంచి మనము స్టెప్స్ మార్గంలో మనము కైలాసగిరి నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరూ అయితే ఇప్పుడు సిటీకి అయితే కైలాసగిరి నుంచి స్టార్ట్ అవుతున్నారు. చాలా క్యూ లైన్లు అయితే ఉన్నాయి. సో ఈవినింగ్ అవడం వల్ల ఖచ్చితంగా అయితే రద్దీ అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.